గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభవందనములు. చూసుకున్నట్లయితే క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలి అంటే ముందుకెళ్ళాలి అంటే ఏం చేయాలి? చాలామంది క్రీస్తుని అంగీకరిస్తారు, ఉపవాసాలు ఉండరు, ప్రార్థన చేస్తారు, దశమ భాగాలు ఇస్తారు, కానీ ఫలించలేకపోతారు. కష్టాలు, ఇబ్బందులు, ఇరుకుల పాలై ఉంటారు. మనం ఫలించాలి, ముందుకెళ్ళాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన. అబ్రహాం చేసిండు, 25 సంవత్సరాలు ప్రార్థన చేయగా ఇస్సాకు జన్మించిండు. అపోస్తుడైన పౌలు 14 పత్రికలు రాసిండు ప్రార్థన. మోషే 40 రాత్రులు 40 పగళ్ళు ప్రార్థన చేసి 10 ఆజ్ఞలు రాశారు. మోషే 10 ఆజ్ఞలు యూదులు పాటిస్తారు. చాలామంది ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యే వ్యక్తులు అందరూ పాటిస్తారు మోషే 10 ఆజ్ఞలు. హన్నా ప్రార్థన చేస్తే సామ్యూయేలు జన్మించాడు. ప్రార్థన అనేది క్రైస్తవునికి చాలా అవసరం. మీరు ఎంత ఉపవాసాలు చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఎంత దశమ భాగాలు ఇచ్చినా, డైలీ 24 అవర్స్ కదా, 2 hours 40 minutes ప్రార్థన లేకుంటే క్రైస్తవ ఆత్మీయ జీవితంలో సాతానుడు, దుష్టుడు, అపవాది మోసగిస్తాడు మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో. సో మనం ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలంటే 100% ప్రార్థన చేయాలి. సో బిఫోర్ గోయింగ్ టు గాడ్స్ ప్రెసెన్స్ యూ మస్ట్ క్లీన్ యువర్ సిన్స్ త్రూ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే మీరు దేవుని సన్నిధికి వెళ్ళే ముందు ఖచ్చితంగా యేసు రక్తంలో కడుక్కోండి. 1 యోహాను 1:7-9 వరకు ఉంటుంది. యేసు రక్తం ప్రతి పాపం పవిత్రపరచును. ఎందుకంటే మన నోటితోటి తన సహోదరుని వ్యర్థుడా అంటేనే నరకాగ్నికి లోనవును. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఉంటుంది. మేబీ 25, 25, 29 మధ్యలో. వ్యభిచారం అంటే ఒక స్త్రీని మోహపుతో చూస్తేనే వ్యభిచారం. మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినా, కూరగాయల మార్కెట్కి వెళ్ళినా, బస్సులో ప్రయాణం చేసినా, ట్రైన్లో ప్రయాణం చేసినా, ఫ్లైట్లో ప్రయాణం చేసినా, మీ పెట్రోల్ బంక్ కాడ పెట్రోల్ వెయిటింగ్ కోసం ఉన్నప్పుడు ఎక్కడ కానీ ఒక స్త్రీని మోహపుతో చూసినామో అది వ్యభిచార పాపం అవుతుంది. వెంటనే క్లీన్ చేసుకోవాలి. మనం ఫేస్ వాష్ ఎంత మంచిగా క్లీన్ చేసుకున్నా, హ్యాండ్ వాష్ లిక్విడ్ తోటి ఎంత మంచి సోప్తో క్లీన్ చేసుకున్నా కానీ సాయంత్రం వరకు కూడా చూడండి, మళ్ళీ క్లీన్ చేసుకుంటే ఆ నురుగ పైన నల్లగా వస్తుంది. ఎందుకు? అది మురికి. ఎందుకంటే ఈ లోకమంతా దుష్టుడి చేతిలో ఉంది కాబట్టి మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో దుష్టుడు ఎక్కడ పడగొడతాడో తెలియదు. కాబట్టి మనం ప్రార్థనకి వెళ్ళే ముందు మాట, చూపు, తలంపు ద్వారా చేసిన పాపాలన్నీ క్రీస్తు రక్తంలో కడుక్కొని తర్వాత దేవుని అడగాలి. మత్తయి సువార్తలో 7:7 ఉంది కదా, అడుగుడు మీకు ఇవ్వబడును. ప్లీజ్ టెస్ట్ యువర్ సెల్ఫ్. మీరు ఏం అడుగుతున్నారు? ఈ లోకంలో ఉన్న వాటిని అడుగుతున్నారా? పైన వాటిని అడుగుతున్నారా? క్రీస్తు ఏమన్నాడు? ఈ లోకంలో ఉన్న ధనాన్ని సంపాదించుకోవద్దు. మోషే ఏం చెప్పిండు? ఏ రోజు మన్నా ఆ రోజు చాలు, ఫిక్స్డ్ డిపాజిట్స్ వద్దు. బ్యాంకులో చాలామందికి ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి. ఆదివారం నాడు వస్తారు, ఉపవాసం ఉండరు, చప్పట్లు కొట్టి విరిగిన హృదయంతో, కన్నీటి ప్రార్థనతో, ఇంకా రకరకాల మోకాల్లోని దశమ భావం ఇచ్చి ప్రార్థన చేస్తాడు, కానీ జవాబు పొందుకోలేకపోతారు. వాట్ ఈస్ ద రీజన్? అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ పాపమే. మోషే ఇశ్రాయేలు జనాంగం నడిపించినప్పుడు మన్నాను రేపటి కోసం పెట్టుకుంటే కంపు కొట్టింది. అదేవిధంగా మనం చేసే ప్రార్థన కూడా దేవునికి కంపు కొడుతుంది. ఆ నైవేద్యం అనేది ముట్టదు. దేవుడు మనం ప్రార్థన వినడు రేపటి కోసం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకుంటే. సో ప్లీజ్ డోంట్ పుట్ ఇన్ బ్యాంక్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్. యేసు పరమైన శిష్యులతో ఏమన్నాడు? మీకున్న వాటిని సమస్తం వదిలిపెట్టి నన్ను వెంబడించమంటాడు. అబ్రహాంకు చెప్తాడు ఒకే మాటకు, కానానుకు కాలినడకతో వెళ్తాడు. మోషే కూడా హెబ్రీ 11:24 చూడండి, ఐగుప్తు ధనాన్ని ఆశ్రయించకంటే ఇశ్రాయేలు జనాంగంతో శ్రమలు అనుభవించాడు. కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో మనం ముందుకెళ్ళాలంటే, ఫలించాలంటే నోవాహు చూడండి, ఇల్లు నిర్మించుకోకు, పడవ నిర్మించుకోంటే ఓడ నిర్మించుకున్నాడు. వీళ్ళంతా పక్కన వాళ్ళంతా, ఇంటి పక్క వాళ్ళు, ఇంటి ముందటి వాళ్ళు, అతని చుట్టాలు, బంధువులు, అతని ఈయాపురాన్లంతా ఏ చేసారు? నోవాహు గ్రామస్తులు వాళ్ళంతా ఇల్లు సంపాదించుకున్నారు, భూములు సంపాదించుకున్నారు, రకరకాల పంటలు పండించుకున్నారు. కానీ నోవాహు ఏం చేసిండు? 120 సంవత్సరాలు ఓడ నిర్మించుకున్నాడు. ప్రస్తుతం ఇరాన్ అనే దేశంలో అరారత్ అనే కొండలపైన ఇప్పటికీ ఓడ ఉన్నది. ఆ ఓడలో ఉన్న ఇనుము కూడా ఉంది, చెక్కు చెదరకుండా.
సైంటిస్టులు హెలికాప్టర్ తీసుకొని పోయి మొత్తం రీసెర్చ్ చేసారు. యాజ్ పర్ బైబిల్ అంతే ఉంది. కాబట్టి ఈ క్రైస్తవ ముందుకు వెళ్ళాలంటే నోవాహు లాంటి విధేయత ఉండాలి, అబ్రహాం లాంటి విశ్వాసం ఉండాలి, యోబు లాంటి యథార్థత ఉండాలి, మోషే లాంటి సాత్వికం ఉండాలి. సో మనం ఫలించాలంటే ముందుకెళ్ళాలి అంటే ప్రార్థన ఉండాలి. యేసు నామమున గ్లాసి నిలిచిన ప్రార్థన చేయాలి. చూడండి, ఇప్పుడు అబ్రహాం సంతానం ఇస్సాకు, ఇస్మాయిల్, అక్కడ ఎంత గొడవలు అవుతున్నాయి. మిజైల్ వీళ్ళేస్తారు, వాళ్ళేస్తారు. అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ఉపవాసం చేయాలి, ధర్మశాస్త్రం పాటించాలి, ప్రార్థన చేయాలి అని మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే అబ్రహాంకి ఏం చెప్పిండు దేవుడు? అబ్రహాము నీ సంతానాన్ని దీవించే వాళ్ళని దీవిస్తా, శపించే వాళ్ళను శపిస్తా అన్నాడు. కాబట్టి మనం దీవిద్దాం. ఇటు యెరూషలేం దీవిద్దాం, సౌదీలో ఉన్న మక్కా ముస్లింల పవిత్ర స్థలం, ఆ స్థలాన్ని కూడా దీవిద్దాం. దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. సో ఈ క్రైస్తవాత్మ ముందుకెళ్ళాలంటే అందరిని దీవించాలి. యేసు నామమున గ్లాసు నిలిచిన ప్రార్థన చేయాలి. హిందువులు కూడా మంచి వాళ్ళే, ఎందుకంటే మైక్రోసాఫ్ట్ CEO నాదెల్లా ఉన్నాడు కదా, అతన్ని ఉంచుకున్నాడు. ఎందుకు? అతని కింద బిల్ గేట్స్, ప్రపంచంలో మొట్టమొదటి ధనవంతుడు. ఎంతోమంది క్రైస్తవులు, రకరకాల మతస్థులు ఉంచుకోలేదు, మరి హిందువులు ఉంచుకున్నారు. సత్య నాదెల్లా ఎందుకు ఉంచుకున్నాడు అంటే హిందువులు ఉన్న గ్రేట్నెస్ అందరిలో ఉన్నాయి. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన గొప్పతనాలు ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే క్రైస్తవం ఫలించాలంటే ఇతరులను దీవిస్తూ ముందుకెళ్ళాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఫలించండి ప్రార్థనలో.